కంబాలపల్లి కృష్ణ అంటే దానికి ఉండే రెస్పెక్ట్ నాకు తెలుసు. రాహుల్ గాంధీకి ఫస్ట్ మనం టీవీ9 నుంచి వస్తుంది. జర్నీ ఆఫ్ ఏ జర్నలిస్ట్ అని యూట్యూబ్ రాకముందు, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఈనాడు ఎవరి పక్షం వహిస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారని. సో అందుకనే మనకు ఈనాడు కానీ, ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రజ్యోతి కానీ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీడియాకి ఒక పేరు తెచ్చుకుంటా వాళ్ళే. తెలుగు మీడియా ఏం చేసిందంటే రాజకీయ నాయకుల్ని తయారు చేసింది, ప్రభుత్వాలను మార్చింది. అంటే ప్రెస్ మీట్ లో మనం క్వశ్చన్ అడగడానికి మనకు అర్హత ఉంటుందో లేదో, వాడు ఇచ్చిన బిస్కెట్ తింటే, సమోసా తింటే దానికి డిఫరెంట్ ఫోర్త్ ఎస్టేట్ అని ఒకటి ఇచ్చారు. అవును ఇచ్చారు. ఆయన గురించి రోషయ్య గారు బాగా చెప్తారు. ఆ రాధాకృష్ణ సైకిల్ వేసుకుని వచ్చేవాడు అయ్యా నా దగ్గరికి అని చెప్తుంటాడు. రాధాకృష్ణ రెబల్ ఉండే అప్పటి నుంచి. అది చెప్తున్నా. అంటే తేజ టీవీ నుంచి రవిప్రకాష్ గారు ఒక చిన్న హ్యాండ్ క్యామ్ పట్టుకొని, రవిప్రకాష్ కెమెరా పట్టుకొని వెళ్ళడం కూడా చూశారు. చూశాను నేను. మొత్తం తెలుగు మీడియాకే ఒక టీవీ9 కంటే ముందు ఇలాంటి సంచలనాలు చేశారు. రౌండ్ కు వెళ్లకుండా కాశ్మీర్ లో పరిస్థితులు బాగుండవట అని ఒక లైన్ రాయటం వేరు, కాశ్మీర్ లో పరిస్థితులను చూస్తే అనుభవిస్తూ స్టోరీ రిపోర్టింగ్ చేయటం వేరు. రవిప్రకాష్ గారు వాళ్ళందరూ కూడా ఒక టీం. ఇప్పుడు మనం టీవీ9 గురించి కూడా మాట్లాడేది ఎందుకంటే హెచ్డి స్క్రీన్ మీద తెలుగులో వార్తలు చూడటం అనేది తెలుగు ప్రజలకి ఇట్లా ఎక్కిందంటే అది ఇట్లా లాస్ట్ 100కి 95 ఇళ్లలో 9 PM విత్ రవిప్రకాష్ ట్యూన్ మూవీ. ఆ ట్యూన్స్ కూడా చెన్నైలో చేయించారు. నాకు తెలిసి ఇళయరాజా గారు ఎవరో చేశారు. మనం ఛానల్ ఆన్ ఎయిర్ లో పెట్టి మొట్టమొదటి 24 hours ఛానల్ అని చెప్పుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకా ఆయనకు మించిన టార్చ్ బేరర్ లేడు. టోటల్ గా టీవీ9 ఇంపాక్ట్ అనేది మనకు తెలుగు సమాజం మీద కనపడుతుంది. మీరు ఏ సమస్య అయినా తీసుకోండి, ఆయన మైక్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చాడు. CEO అనే ఆఫీస్ లో కూర్చోండి, రవిప్రకాష్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలు అని, ఐ వుడ్ లైక్ టు మీట్ వన్స్ అని కింద పూరి జగన్నాథ్ అని ఉంది. టీవీ9 ఆ క్యాంపెయిన్ బాగా చేసింది. మందకృష్ణ గాని, కిషన్ రెడ్డి గాని వీళ్ళు చేసిందని. ఎన్డీటీవీ పెట్టిన ప్రణయ్ రాయి ఈ రోజు కూడా మైక్ పట్టుకొని ఈ ఏజ్ లో తమిళనాడు ఎన్నికల్లో తిరిగిండు, బెంగాల్ ఎన్నికల్లో తిరిగిండు. జర్నలిజం అంటేనే బేసిక్ ఏంటంటే నేర్చుకోవటం. మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆగిపోతామో మనం ఆగిపోతాం ఆటోమేటిక్గా. ఒకటేమో ఎన్టీవీ, టీవీ5 రెండు ఏకకాలంలో వచ్చింది. ఎన్టీవీ, టీవీ కనీసం 10 DSNGలు కొంటే సాక్షి జిల్లాకు ఒక DSNG కొనేసి దాంతో చాలా మంది జర్నలిస్టులు రిజైన్ లెటర్ జేబులో పెట్టుకుని డ్యూటీకి వచ్చేవారు. మొత్తం మీడియాని ప్రజలకు వ్యతిరేకంగా నడిపిన ఉద్యమాలు వచ్చినాయి. మొత్తం మీడియా వల్ల ప్రజలకు అన్యాయం జరిగిన సంఘటనలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర అనేది మాట్లాడుతుంది. కరోనా టైంలో, ఉద్యమం టైంలో పనిచేసిన మీలాంటి జర్నలిస్టుల గురించి అయితే ఎవరు పొగడరు, దానికి సంబంధించిన సన్మానాలు ఉండవు. అసలు ఒరిజినల్ అమరు ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలనే పట్టించుకోలేదు. మనని ఎక్కడ పట్టించుకుంటారు ఆ లెక్కన. తెలంగాణ ఉద్యమంలో G24 ఒకటి బాగా ఎత్తుకున్నారు. G24 గంటల అనే ఛానల్లో అసలు తర్వాత కరోనా టైంలో కూడా మీడియా అనేది. నన్ను టీవీలో ఒకసారి చూపించి కృష్ణ అని అడిగిన వాళ్ళందరూ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అయ్యారు చాలా మంది. లేటెస్ట్ గా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇష్యూ గారు మనం చూద్దాం. నేను కూడా రౌండ్ టేబుల్ లో మాట్లాడినా. అతను వెంకటరామరెడ్డిని ఇప్పుడు రావంది ఒకటి నడుస్తుంది, లైఫ్ టర్నింగ్ అంటారు కదా, అట్లాంటి ఇన్సిడెంట్ టీవీ9 లోనే జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ మింగి ఆయన అపార్ట్మెంట్ ని, సెకండ్ ఫ్లోర్ ఆయన బాల్కనీకి వస్తే ఆయన అట్లనే హార్ట్ అటాక్ తో దీనిలో పడిపోయాడు. ఒక లీడర్ రాత్రి 11:30 ఫోన్ చేసేవాడు. బ్రేక్ఫాస్ట్ పిలిచాడు. బ్రేక్ఫాస్ట్ చేసినాక మీడియా లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉంది? మీరు అదృష్టం. ఇద్దరిని చూసిన, నేను ఇద్దరితో కలిసిన. థ్యాంక్లెస్ జాబ్ మీడియా అనేది, థ్యాంక్లెస్ జాబ్. మన జర్నలిస్ట్ల కష్టాలు వస్తే ఎందుకు చూపించారు ఛానల్స్? తిడితేనే చూస్తున్నావు కదా, అది ఎవరు తప్పు అంటే. ఇప్పుడు ఇంట్లో కూడా వర్గాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు అన్నారు, తర్వాత బీఆర్ఎస్ చేయలేదు, తర్వాత కాంగ్రెస్ చేయలేదు. యూట్యూబర్స్ జర్నలిస్ట్లా కాదా? అంటే జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు అని పేస్ట్ పెడుతుంటారు. నేను ఇదే అంటాను. అంటే ఐడియాలు మీకు అట్లా అనుభవాలు ఏమన్నా? అయ్యో నేను ఛానల్ పేరు చెప్పాలో లేదో కానీ నేను